హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో జొన్న రొట్టెలోకి, చపాతీలోకి, నాన్స్లోకి, పలావ్లోకి, వైట్ రైస్లోకి దేనిలోకైనా చాలా చాలా రుచిగా ఉండే రెస్టారెంట్లో కంటే కూడానండి చాలా రుచిగా ఉండే క్యాలీఫ్లవర్ పొటాటో కర్రీని మీతోటి షేర్ చేస్తాను. ఈ కర్రీ చేయటానికి మనకు ఒక పావు కప్పు పాలు వేయటం వల్ల మరింత రుచి అనేది పెరుగుతుంది. సో ఈ యామీ టేస్టీ కర్రీని చేసుకోవటానికి ముందుగా మనము ఒక 2 పొటాటోస్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఆ వాటర్ అంతా డ్రై అయ్యేలాగా ఒక టవల్ మీద వేసేసుకొని ఈ వాటర్నంతా తుడిచేయాలి. అలాగే క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా చిన్నగా కట్ చేసుకొని వాటిని కూడా వాటర్లో వేసి ఆ వాటర్ అంతా డ్రై అయ్యేలాగా టవల్ తోటి క్లీన్ చేసి ఇవి కూడా పక్కన ఉంచేసుకోవాలి. ఇలాగ పక్కన ఉంచుకున్న తర్వాత ఇక మిగిలిన ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేయాలి. ముందుగా స్టవ్ వెలిగించి పొటాటో క్యాలీఫ్లవర్ ఫ్రై చేయటానికి కావాల్సినంత ఆయిల్ని వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పొటాటోస్ అన్నీ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఈ పొటాటోస్ అన్నీ ఇలాగ షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ డ్రై చేసి ఉంచుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసేసి అవి కూడా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న వీటిని కూడా పొటాటోలో తీసుకున్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకున్న పొటాటో క్యాలీఫ్లవర్ ముక్కలను పక్కన ఉంచేసి ఆల్రెడీ మనం వాడిన ఆయిల్ని ఒక 4-5 స్పూన్లు వేసేసుకొని దీనిలోకి ఒక స్పూను నెయ్యి వేసి ఈ నెయ్యి కొద్దిగా కాగిన తర్వాత ఒక 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, జీలకర్ర, బిర్యానీ ఆకు అనేది వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును వేసి ఈ కరివేపాకు వేగిన తర్వాత పొడవుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక 2 ఉల్లిపాయలను వేసి ఈ ఉల్లిపాయలంతా కొద్దిగా నూనెలో వేగి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, చాలా కొద్దిగా కారం పొడి, అలాగే ముందుగా ఒక 1/2 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకొని ఇవన్నీ సిమ్లో వేపుకోవాలి. ఈ కర్రీకి రుచిని, చిక్కదనాన్ని తీసుకురావటానికి గ్రేవీ కోసము 2 టమాటాలు, కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు, మిరియాలు, జీలకర్ర, వాటర్ మెలాన్ సీడ్స్, పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని అంటే కొత్తిమీర, టమాటా, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు ఒక 4-5, అలాగే వాటర్ మెలాన్ సీడ్స్ ఒక 2 స్పూన్లు, పుదీనా ఒక 10-11 రెమ్మలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా వాటర్ వేసి మిక్సీ జార్లో దీనిని పేస్ట్గా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ పేస్టును ఉల్లిపాయల్లో వేగుతున్న కారం, పసుపు దీనిలోకి వేసేసుకొని మొత్తము ఈ ఉల్లిపాయలలో ఈ గ్రేవీ కలిసేలాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి సిమ్లో ఉంచాలి.
2 నిమిషాల తర్వాత మూత తీసేస్తే మనకు ఆయిల్ అనేది పైకి వస్తుంది. అప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని, ఆల్రెడీ మనము మిక్సీ జార్లో చాలా పేస్ట్ మిగిలిపోయి ఉంటుంది కాబట్టి దానిలోనే వాటర్ వేసేసుకొని ఆ వాటర్ను ఈ గ్రేవీలోకి వేసుకొని బీబీ రాయల్ వారి బిర్యానీ పౌడర్ కానీ లేదు ఏ కంపెనీ అయినా బిర్యానీ పౌడర్ అండి 1/2 టేబుల్ స్పూన్ వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియంలో బాగా ఉడికించాలి. ఈ బాగా ఉడికించటం వలన వీటికి ఉన్న పచ్చి ధనం అనేది పోయి బాగా ఈ కారము ఇవన్నీ బాగా ఉడుకుతాయి. సో 5 నిమిషాల తరువాత మూత తీసేసి ఆల్రెడీ నూనెలో వేపేసి ఉంచుకున్న పొటాటో కాలీఫ్లవర్ ముక్కలను వేసి బాగా కలిపేసుకొని వీటినంతా స్టవ్ను సిమ్లో ఉంచుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ కసూరి మెంతి వేసి ఒకసారి ఈ కసూరి మెంతి అంతా బాగా కలిసేలాగా కూరనంతా కలిపేసుకొని ఆ తర్వాత ఒక 1/2 కప్పు పాలను తీసుకొని ఈ కూర మీద పాలు వేసి మూత పెట్టేసి మరొక 2-3 నిమిషాలు సిమ్లోనే ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తరువాత మూత తీసి ఈ ఉడుకుతున్న ఈ పాలు వేసిన కూరనంతా బాగా మరొకసారి కలిపేసుకొని ఇక ఫైనల్గా మరొకసారి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ కాలీఫ్లవర్ పొటాటో కర్రీ అండి మనకు రెస్టారెంట్లో కూడా ఇంత రుచిగా దొరకదు. ఇక ఇలా తయారు చేసుకున్న ఈ కర్రీని ఒక 4-5 జీడిపప్పు ముక్కలు అలాగే 1/2 టేబుల్ స్పూను కుకింగ్ బటర్ వేసి ఫైనల్గా మరొకసారి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని చపాతీలో కానీ నాన్స్లో కానీ జొన్న రొట్టెలో కానీ పులావ్లో కానీ వైట్ రైస్లో కానీ దేనిలోకి తిన్నానండి అమోఘమైన రుచి అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, సింపుల్గా రెస్టారెంట్ స్టైల్ కంటే అదే రుచితోటి కాలీఫ్లవర్ పొటాటో కర్రీని సింపుల్గా మీరు కూడా ఇంట్లో చేసుకొని తింటారనేసి అనుకుంటున్నాను. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ స్టార్ మామ్ను.